మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. బెయిల్ కస్టడీ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్సీ/ఎస్టీ కోర్టు పోలీసుల్ని ఆదేశించింది. ఈ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలంటూ అటు పోలీసులు ఇటు వంశీ న్యాయవాదులకు నోటీసులు ఇచ్చింది న్యాయస్థానం. వంశీ బెయిల్ కస్టడీ పిటిషన్లపై ఎస్సీ/ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు కోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ లేదా రేపు ఇరు వర్గాలు కౌంటర్ దాఖలు చేయనున్నారు. అటు వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా బెయిల్ మంజూరు కోరుతూ వంశీ తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ధనలక్ష్మి, ఈరోజు విజయవాడ ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టులో సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి సంబంధించి వల్లభనేని వంశీ మీద కేసు అయితే విచారణ జరిగింది. కస్టడీ పిటిషన్ తో పాటు అదేవిధంగా బెయిల్ పిటిషన్, అదే అతనికి సంబంధించి వెన్నుపూస ప్రాబ్లం ఉంది, అదేవిధంగా ఇంటి ఆహారం తీసుకురావాలంటూ 3 పిటిషన్ల మీద ఈ రోజు వాదోపాదాలు జరిగినాయి. దీనికి సంబంధించి ఇరు వర్గాలకు సంబంధించి న్యాయవాదులకు ఎస్సీ/ఎస్టీ కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల్లో ఎవరైతే కస్టడీ పిటిషన్ వేశారో అదేవిధంగా బెయిల్ పిటిషన్ సంబంధించి ఇరు వర్గాలకు సంబంధించిన న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ నోటీసులో పేర్కోవడం జరిగింది. ఈ కౌంటర్ పిటిషన్ ను వేసిన తర్వాత దీని మీద వాదోపాదాలు జరుగుతాయి. ఇటు కస్టడీ పిటిషన్ మీద కస్టడీకి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా బెయిల్ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఈ రెండింటి మీద వాదోపాదాలు జరుగుతాయి. దీనికి సంబంధించి రేపటికైతే వాదా వేయడం జరిగింది. మరి వీళ్ళకి ఇదిలా ఉంటే ఈ నెల 11వ తేదీ సత్యవర్ధన్ తో పాటు వల్లభనేని వంశీ మీద టీడీపీ నాయకురాలు మేడ రమాదేవి పడమట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. టీడీపీ కాలపై దాడికి సంబంధించి వల్లభనేని వంశీ ఇతరులకు సంబంధించి కేసు వాపసు తీసుకునే విధంగా చేస్తున్నారు. ఇది డబ్బులుగా అమ్ముడిపోయి సత్యవర్ధన్ చేస్తుంది కాబట్టి తన మీద కేసు నమోదు చేయాలంటూ పడమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పడమట పోలీసులు విచారణ అయితే చేపట్టారు. ధనలక్ష్మి. థాంక్యూ తిరుమలరావు.